ఏడి తీసుకొచ్చిన అంజన్ కుమార్ యాదవ్ ఫేమస్ అంటే ఏజెంట్ నెంబర్ 160 అని ఒక పెద్ద సినిమా వచ్చింది అప్పట్లో. అనిల్ కుమార్ యాదవ్ కొడుకు, ఆయన ఎంపీ అయినా. అవునా? ఆయన కూడా ఇక్కడ ఉంటారు. ఏం చెప్పకపోతే ఏదా చెప్తా మొత్తం డెన్లాగా ఉందా విలన్లా డెన్ ఉంటుంది చూడు ఇల్లు అన్ని అట్లా ఇది ఒక్కటి ఇట్లా అట్లా లేదు కదా. వచ్చినప్పుడు భోగి తెద్దాం అనుకోండి. అట్లా 500 రూపాయలు అన్న వాళ్ళు సపరేట్ ఇక్కడ పెట్టేసి వచ్చింది సార్. ఇట్టున్నది నీయత. ఇంకా రాజకీయం మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అక్కడంతా మొత్తం నీ ఫోటోలు కనిపిస్తాయి. కానీ ఆయన ఫోటోలు చూస్తున్నాం, ఆయన వస్తున్నాడు, ఆయన ఎప్పుడు చూడలేదు. చాలా రోజులు తప్పు చెప్తున్నాను, చాలా తప్పు చెప్తున్నాను. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నీకే ఎందుకు ఓటు వేయాలి? ఓటు ఒకవేళ కాంగ్రెస్ తప్పించి అది వచ్చినా కూడా, బీఫామ్ వచ్చినా కూడా నేను ఎందుకు వెళ్ళి, నేను అక్కడ కాన్స్టిట్యున్సీ నాది. 10 ఏళ్ళు ఎంపీ ఉన్నట్టు పనులు చేసిన జూబ్లీ అంటే. అచ్చా ఇంకోటన్నా 45 years ఉన్నావు కదా, చాలా సీనియర్. మళ్ళీ సీనియర్ రాగం తీసింది సీనియర్. ఈ సీనియర్కి ఒక మార్కులు వేద్దామంటే ఎంత ఎన్ని మార్కులు వేస్తావు? 99 వేయాలి, ఒకటి 100 వేయాలి. ఇంకా మా రేవంత్ అన్నకు ఎంత వేస్తావు? ఆయన రాజకీయ ఆయన ముఖ్యమంత్రి, ఇంకా రాజకీయ మార్కులు ఇస్తాయి. నేను చిన్న ఐడియా ఇస్తున్నా అంటే అంజన్ కుమార్ యాదవ్ పద అంజన్ కుమార్ రెడ్డి అంటే నీకు ఇచ్చేస్తాను. మరి నాకు టికెట్ కూడా వచ్చేస్తుంది. దానికోసం ఆత్మగౌరవం చంపుకొని రెడ్డి సార్ అండి మొత్తం అంత రెడ్డి వాళ్ళకు ఇస్తున్నట్టు కదా. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నవీన్ కుమార్ యాదవ్ కూడా పోటీ పడుతున్నాడు కదన్నా. వేరే పేర్లు నాకు అవసరం. నాకు కాదు, నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదనుకో. ఇప్పుడు ఉందా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్ టికెట్లు ఫ్రీ చేస్తుంటా, దానివల్ల ఆటోలు ఆటోలో ఉంటుంది. దీనికి గిరాకు ఉంటుంది అంటే మా వాళ్ళు పాపం మా దోసుగాడు ఉన్నాడు నయం అని చెప్పేసి ఆడు గిరగైతే లేదు. కైకారపి రేవంత్ రెడ్డి అంటున్నాడు బదలాం చేయడానికి తులాచినట్టు ఉండే అడుగుతున్నాను కరెక్ట్గా. ఏం లేదు, ఎవరు దేవుడు అంటూ అందరికీ